మా తెలంగాణ టీవీ. కొత్తపేట యాదవ సంఘం ప్రెసిడెంట్ తోట శ్రీనివాస్ యాదవ్, చీఫ్ అడ్వైజర్ తోట కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో కొత్తపేటలో కృష్ణాష్టమి వేడుకలు సోమవారం నాడు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా ఉట్టి కార్యక్రమం, ఊరేగింపు, అన్నదాన కార్యక్రమం, గోపూజ ఎంతో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు మందాడి అనిల్ కుమార్ యాదవ్, బేగం బజార్ కార్పొరేటర్ గుంటి శేఖర్ యాదవ్, ఎమ్మెల్సీ బొగ్గరపు దయానంద్, కార్పొరేటర్ పవన్ కుమార్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వజీర్ ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత 3 ఏళ్ల నుండి ఇక్కడ కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి అంగరంగ వైభవంగా జరిగింది. అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, తోట కృష్ణ యాదవ్ గారు మరియు అందరూ యాదవ్ ప్రముఖులు, అందరూ యాదవ్ సోదరులు, కొత్తపేట యాదవ్ సోదరులు ఘనంగా ఉత్సవం నిర్వహించారు. అలాగే రాజ్యసభ సభ్యులు మందడి అనిల్ కుమార్ యాదవ్, బుగ్గారం దయానంద్ యాదవ్ గారు, మళ్ళా కార్పొరేటర్ పవన్ గారు, గుంటి శంకర్ యాదవ్ గారు అందరూ వచ్చి ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా ముగించినారు. అందరికీ సన్మానం చేసి కొత్తపేట యాదవ్ సంఘం తరఫు నుంచి అనేక ఘనమైన కార్యక్రమాలు, ఇంకా ముందు అనేక కార్యక్రమాలు చేస్తామని యాదవ్ సోదరులను మేము చెప్తున్నాము. కొత్తపేట అన్నదాన కార్యక్రమము మరియు ఊయల కార్యక్రమము, తొట్టెల కార్యక్రమం అన్నీ చెప్పినాము. కావున యాదవ్ సంఘం నుంచి మేము పెద్ద ఎత్తున ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా కృష్ణ జయంతి ఒకటి, దీపావళి సదస్సు ఒకటి చాలా అంగరంగ వైభవంగా చేస్తాం. భద్రాచలంలో అభయాంజనేయ స్వామి వారి దేవాలయం సమీపంలో సేవ్ భద్రాద్రి ఆధ్వర్యంలో మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ప్రత్యేక సందర్భంలో ముఖ్య అతిథిగా భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు వారి సతీమణి ప్రవీణ పాల్గొన్నారు. ఈ హాల్ నిర్మాణం భక్తులకు మరి విపత్తుల సమయంలో ముంపు ప్రాంత ప్రజలకు సేవలు అందించే ఒక కీలక కేంద్రంగా మారనున్నది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ కమ్యూనిటీ హాల్ యొక్క నిర్మాణం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు, అలాగే వరదల సమయంలో పునరావాస కేంద్రాలుగా ఉపయోగపడేలా ఉండటం ముఖ్యమైనదిగా తెలిపారు. భద్రాచలంలో ఒక వాతావరణం రావాలని సేవ్ భద్రాద్రి టీం, దుర్గాప్రసాద్ గారు అయితే వాళ్ళ టీం, అదేవిధంగా మన అసిస్టెంట్ కమిషనర్ గారు భద్రాచలంలో ఏదైనా విపత్తు జరిగితే ఒక షెల్టర్ కావాలనే ఉద్దేశంతో ఒక డిజాస్టర్గా మనం ఏదైతే కలెక్ట్ చేసామో ఆ ఫండ్ని జాగ్రత్తగా ఉంచుకొని సుమారుగా 40 లక్షల రూపాయలు, దాంతోపాటు ఇతర స్పాన్సర్స్ కూడా ముందుకు రావాలని, భద్రాచలంలో ఏదైనా విపత్తు జరిగితే ఏదో స్కూల్కి వేకెట్ చేస్తే ఆ స్కూల్లో పెట్టడం, అరాకొర వాళ్ళకి సౌకర్యాలు ఉంటాం, ఆ సౌకర్యాలు అన్నింటినీ ఈరోజు కల్పించాలని మంచి వాతావరణం భద్రాచలం రావాలని ఉద్దేశంతో, దాంతోపాటు భక్తులు కూడా ఎక్కడి నుంచో చాలా మంది భక్తులు వస్తారు, భక్తులు కూడా మనం ఒక సౌకర్యాన్ని కల్పించాలి. ఒక బస్సులో వచ్చి అదే రోజు వెళ్ళిపోయి మనం చాలా మంది ఉంటారు, వాళ్ళు రావాలి, స్నానాలు చేయాలి, అలానే వాష్రూములు కానీ బాత్రూములు కానీ అన్నీ ఉండాలి. చిన్న కళ్యాణ మండపంలో చిన్న ఏదైనా అకేషన్ జరుగుతూ కూడా, ఏదైనా చిన్న టౌన్లో ఏదైనా చిన్న అకేషన్ జరుగుతూ కూడా అకేషన్ కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈరోజు సేవ భద్రాద్రి ద్వారా వాళ్ళ టీం ఏదైతే కృషి చేశారో ఆ కృషి ఫలితం ఈరోజు ఫలించింది. ఈరోజు అందరికీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుకూరు మండలం పగిడేరు గ్రామం ఎస్టీ కాలనీలో ఒక దారుణం చోటు చేసుకుంది. ఇది గ్రామ ప్రజలలో తీవ్ర భయభ్రాంతులు రేకెత్తించింది. మద్యం మత్తులో ఉన్న ఒక కొడుకు తన కన్న తండ్రిని హత్య చేసిన ఈ సంఘటన మానవత్వం ఎలా క్షీణించిపోతుందో తేటతెల్లం చేస్తుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం కొరస బుచ్చయ్య అనే వృద్ధుడు గ్రామ శివార్లోని పత్తి చేలో ఉన్నప్పుడు అతని కొడుకు సూర్యనారాయణ మద్యం సేవించి మత్తులో ఉండగా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. సూర్యనారాయణ మద్యం బానిసై ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో తండ్రిపై ఈ ఘోరాన్ని సృష్టించాడు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అందరూ దీనిపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ చేసిన సార్ చెప్తాను, మీరు ఒకటే ఫోన్ తీసుకొని మందు కొట్టి భార్య
ముగ్గురు కొడుకులైతే ఇద్దరు చచ్చిపోయారు సార్, వీడు ఒకడే ఉన్నాడు, పెద్దోడు చచ్చిపోయాడు, చిన్నోడు చచ్చిపోయాడు. ఎల్బీ నగర్ నియోజకవర్గం హయాత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్యాణ్ నవజీవన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలను మంగళవారం వివేకానగర్ కాలనీ హయాత్ నగర్ లోని వారి స్వగృహం నందు అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘనంగా నిర్వహించారు. అనంతరం హయాత్ నగర్ డివిజన్ మహిళా మోర్చా అధ్యక్షులు పార్వతి గౌడ్ కేక్ కట్ చేయించి శాలువాతో సన్మానించి సత్కరించారు. డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు ప్రత్యేకంగా కలిసి పుష్పగుచ్చాలిచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. డివిజన్ ఎస్సీసెల్ అధ్యక్షులు మహేష్, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు. నాకొద్దమ్మా నేనే తినేసి అందరూ అదే కదా బాధ. మేము వచ్చిన మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీకృష్ణ సాయి కాలనీకి చెందినటువంటి సమీర్ వాంగ్మేర్ 19 సంవత్సరముల యువకుడు మరొక మైనర్ బాలునితో కలిసి ఔరంగాబాద్ నుంచి గంజాయిని తక్కువ ధరకు తీసుకొచ్చి ఇక్కడ గంజాయి బానిసలకు ఎక్కువ ధరలకు అమ్ముతున్నట్లుగా మల్కాజ్గిరి పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ సమాచారం ఆధారంగా మల్కాజ్గిరిలోని బాలాజీ ఫంక్షన్ హాల్ పక్కన ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో గంజాయి అమ్ముతుండగా ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు పట్టుకున్నారు. వారిని తనిఖీ చేయగా ఇద్దరి వద్ద నుండి సుమారు 1200 గ్రాముల గంజాయి మరియు ఒక సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్ కు తరలించడం జరిగింది. వీరు ఎవరెవరికి గంజాయిని అమ్మారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు మల్కాజ్గిరి సిఐ సత్యనారాయణ తెలియజేశారు. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీకృష్ణ సాయి నగర్ కాలనీలో నివాసం ఉంటున్న సమీర్ వాంగ్మేర్ అనేటువంటి వ్యక్తి మరొక మైనర్ బాలునితో కలిసి ఔరంగాబాద్ వెళ్ళి అక్కడి నుంచి తక్కువ ధరకు గాంజాయి తీసుకొని వచ్చి ఇక్కడ ఎక్కువ ధరకు అమ్ముతున్నాడనే సమాచారం మేరకు మేము పోలీసులు వెళ్ళి ఈరోజు తనిఖీ చేయగా బాలాజీ ఫంక్షన్ హాల్ పక్కనటువంటి ఖాళీ ప్రదేశంలో అతను మరియు మైనర్ బాలుడు గంజాయి అమ్ముతూ పట్టుబడడం జరిగింది. వారి వద్ద నుంచి 1200 గ్రాముల గంజాయిని మరియు ఒక సెల్ ఫోన్ ని స్వాధీనం చేసుకొని మల్కాజ్గిరిలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి దంపతులు ఈ రోజు శ్రావణ మాసం చివరి మంగళవారం కావడంతో అమ్మవారిని శాకంబరి అలంకరణలో పూజలు నిర్వహించారు. ఈ పూజలకు ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే హరి రాజశేఖర్ రెడ్డి దంపతులతో పాటు మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం తన వంతు సాయం అందిస్తానని తెలియజేశారు. అటులైన వైశ్యులారా అన్నము నాగొద్దు నిజము నిజం మాటలు. ఇవాళ శ్రావణ మాస సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులందరికీ, అది కూడా నూతనంగా ఎన్నికైన ఆలయ కమిటీ సభ్యులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు సురేష్ అన్న మళ్ళీ జగదీష్ అన్న ఎప్పటి నుంచో చెప్తున్నారు వచ్చి అంటే మా అందరిని కూడా తీసుకొని వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళండి అని. నేను కొంచెం ఈ వారం 10 రోజులు కొన్ని ఇష్యూస్ ఉండే, అవన్నీ ఆ ఇష్యూస్ వల్ల రాలేకపోయాను. ఇవాళ లాస్ట్ ట్యూస్డే పెద్ద ఎత్తున పూజ జరుగుతుంది.
ఇక్కడ రావాలి, అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళండి అని చెప్తే ఇక ఇద్దరం కలిసి కూడా అమ్మవారి ఆశీర్వాదం కోసం వచ్చినాం. ఈ అన్నిటికీ మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. తప్పకుండా మీరు ఏదైతే సంకల్పంతో ముందుకెళ్తున్నారో అమ్మవారి సింహాసనం కోసం ఏదైతే మీ అందరి తరఫున కంట్రిబ్యూషన్ ఉంటుందో అదేవిధంగా నా తరఫు నుంచి కూడా నేను కూడా 1 కిలో వెండి నేను కూడా స్పాన్సర్ చేస్తాననేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నాకు అన్ని రకాలుగా సహకరిస్తూ నన్ను నడిపిస్తున్న మా మమతా గారికి చెప్తాను. ఇవ్వాలి కదమ్మా, కరెక్టే చెప్తున్నారు. మళ్ళీ నేనేస్తే ఆమె వాళ్ళ ఇంటికి పోయినాక నన్ను చెప్తూనే ఉంటారు. అక్కడి నుంచే తీసుకున్నారు. సో మమతా 1 కిలో అమ్మవారికి మన తరఫున నువ్వు కూడా ఇచ్చి సో ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఈ సందర్భంగా సురేష్ అన్న మళ్ళీ మా అక్క కూడా చెప్పిండ్రు, అదొకటి మా అమ్మగారి పేరు మీద అరుంధతి హాస్పిటల్ అని నడిపిస్తున్నామమ్మ. సరే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అవన్నీ జరిసే పక్కన పెడితే మా అమ్మకు ఒక మాట ఇచ్చా, అంటే అమ్మ పేరు మీద నీ పేరు మీద పెడతా అంటే ఆమె ఒక మాట తీసుకుంది, నువ్వు అక్కడ రూపాయి వసూలు చెయ్యా అంటేనే నా పేరు పెట్టు, లేకపోతే నా పేరు పెట్టొద్దు అంటే ఆమె పేరు మీద హాస్పిటల్ స్టార్ట్ చేశాము. గత 3 సంవత్సరాల నుంచి గుండె ఆపరేషన్ కానీ, పెద్ద ఆపరేషన్ కానీ, ఇంకా కిడ్నీ ఆపరేషన్లు, ఇటువంటి ఎన్నో రకాల ఆపరేషన్లను అక్కడ పూర్తిగా ఉచితంగా చేయిస్తున్నాం. ఇక్కడ ఇప్పుడు ఒక అంబులెన్స్ సర్వీస్ ని కూడా స్టార్ట్ చేసి ఎవరికి ఏ అవసరం ఉన్నా ఎంఆర్ఐ పరీక్ష లాంటివి కూడా అక్కడ ఫ్రీగా జరుగుతుంది. కాబట్టి మీరు, నేను ఎందుకు చెప్తున్నా అంటే నాకు పార్ట్నర్స్ కూడా స్టేట్లో ఉన్నారమ్మా, వైశ్యులతోటే నాకు పార్ట్నర్షిప్. నేను చిన్నప్పుడు మా నాన్న చెప్తుండే, నువ్వు ఏదైనా పని నేర్చుకోవాలా, నువ్వు ఒక గొప్పవాడివి కావాలంటే ఒక వైశ్యులతో పార్ట్నర్షిప్ పెట్టు, నువ్వు తప్పకుండా బిజినెస్ పద్ధతులు అన్నీ కూడా నీకు వంటపడతాయి అని చెప్తే నాకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉందమ్మా. ఆ ఇంజనీరింగ్ కాలేజ్ లో నాకు వైశ్యులతోటే పార్ట్నర్షిప్ ఉంది. అక్కడ పెద్ద ఎత్తున అది ఒక ఇండియాలోనే ఒక టాప్ 200 ఇన్స్టిట్యూట్ లో అదొకటి. సో వాళ్ళతోటి నాకు పూర్తి సహాయ సహకారాలు అంది నేను ముందుకు వెళ్తున్నాను. సో మీతో ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. నాకు చెప్తే నాకు అందులో ఒక పార్ట్నర్ చెప్తుండే, నేను ఏం చేస్తుండే అనే ఏదైనా ఆఫీస్లో కూర్చొని భోజనం తెప్పించుకున్నప్పుడు ఇంత పచ్చడి, కూర, చారు ఇవన్నీ పెడుతుండే కదా, నేను అన్ని మిక్స్ చేసి తినే అలవాటు నాకు ఉంటుంది. పప్పుచారులో ఆయన తిడుతుండే, ఏమంటుండే అంటే మా దాంట్లో ఈజీగా గుర్తుపట్టేస్తారు, నువ్వు వైశ్యులువా కాదా అనేది తినే తరీకతోటి చెప్పేస్తాం మేము అని చెప్తుండే ఆయన. నమస్తే, వెల్కమ్ టు మా తెలంగాణ టీవీ. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని హర్షిస్తూ వరంగల్ నగరంలో బారాసా శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేంద్ర ఆధ్వర్యంలో వరంగల్ పార్టీ ఆఫీస్ కూడలిలో టపాసులు కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు కావడం పట్ల వరంగల్ తూర్పు నియోజకవర్గం ప్రజలు ఇప్పటికైనా నిజం గెలిచింది అని సంబరాలు చేసుకున్నారని, కడిగిన ముత్యంలా కవిత జైలు నుండి బయటకు రావడం సంతోషకరమని మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తెలిపారు. ఎక్కువ పెట్టకన్నా నాయకత్వం
నియోజకవర్గంలో పండుగ వాతావరణం ఏర్పడింది. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ కవితకు బెయిలు మంజూరు కావడంపై మాజీ ఎమ్మెల్యే నలపనేని నరేందర్ సంబరాలు పాల్గొనడం జరిగింది. వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులు కానీ ఆడబిడ్డలు కానీ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే కవితక్క అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే కవితక్క అని ఒక ఉద్యమ నేతగా, ఒక ఆత్మస్థైర్యం నిండినటువంటి ఒక మహిళగా ఈరోజు 153 రోజులు జైల్లో ఉండి ఉద్దేశపూర్వకంగా పెట్టినటువంటి కేసులో ఈరోజు 153 రోజులు ఉండి బెయిలు సుప్రీంకోర్టు బెయిలు ఈరోజు మంజూరు చేయడం జరిగింది. మంజూరు చేయడమే కాకుండా ఈడీని సూటిగా ప్రశ్నించడం జరిగింది. ఇన్ని రోజులు ఎందుకు మీరు స్పందించలేదు? దీని యొక్క డిలేకు కారణం ఏంటి? ఒక ఆడబిడ్డగా ఈ విధంగా చేయాల్సిన అవసరం ఏమున్నది? అదేవిధంగా ఒక మహిళగా కేసును రన్ చేసుకోవడానికి జైల్లోనే ఉండాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఈరోజు బెయిల్ ఇవ్వడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఈరోజు ఉద్యమ నేత కేసీఆర్ గారి యొక్క బిడ్డ కేసీఆర్ గారిని అడ్డుకోలేక, కేసీఆర్ గారిని వారి యొక్క అభివృద్ధిని కానీ వారి యొక్క సంక్షేమాన్ని కానీ వారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన విధానం కానీ బంగారు తెలంగాణ దిశగా తీసుకుపోయే విధానం కానీ వారికి నచ్చక ఎప్పుడున్నటువంటి తెలంగాణ గట్లే ఉండాలి, గట్లే వెనుకబడి ఉండాలని చెప్పి ఈరోజు అసలు స్కీమ్ లేని పాలసీలో తనని ఇరికించి వారిని 153 రోజులు జైల్లో పెట్టడం జరిగింది. నిజంగా మేము అడుగుతున్నాం, రాజకీయంగా కొట్లాడాలి కానీ ఈరోజు మీరు చేసినటువంటి తప్పు, చారిత్రాత్మకమైనటువంటి తప్పు, కడిగిన ముత్యం లెక్క కవితక్క ఈరోజు బెయిలు మంజూరు చేసుకోవడమే కాదు, రేపు కోర్టులో కేసులో కూడా కడిగిన ముత్యంలాగా వస్తుందని కూడా మేము చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు రాజకీయ పార్టీలన్నీ కూడా చూస్తే అసలు పాలసీ ఏంటిది, అక్కడ స్కీమ్ ఏంటిది, ఎందుకు ఇది ఈ విధంగా తచ్చాడుతున్నారు, ఏం చేస్తున్నారు అన్నది కూడా ఎక్కడ కూడా అవగాహన లేకుండా ఈరోజు ఆమెపై అవాకులు చివాకులు పలికిళ్ళు. ఈరోజు చెప్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేమందరం ఒకటే మాట చెప్తున్నాం, బౌన్స్ బ్యాక్ అయి రేపు తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే ఉందో దాన్ని బీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ గారు చేశారో భారతదేశం మొత్తం కూడా ఒక ఎజెండాతోటి అందరం కూడా కలిసి కట్టుగా కేసీఆర్ గారి నాయకత్వాన, మా అన్న రామన్న అనే ఒక నాయకత్వాన ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అయి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే బంగారు తెలంగాణ దిశగా కేసీఆర్ గారు తీసుకుపోవాలనుకున్నారో ఖచ్చితంగా ఆ దిశగా మేము పోరాడతాము, ప్రతిపక్షాలను చీల్చాడుతాము, ఖచ్చితంగా వాళ్ళు చేసిన తప్పులన్నింటిని కూడా నిలదీస్తాము, ఎక్కడ కూడా వెనుకకు తగ్గేది లేదు. వాళ్ళు అనుకుంటున్నారు కావచ్చు ఏదైనా అసత్యాలు ప్రచారం చేసి ఒక్కసారి అవుతుంది, కానీ నిజం ఎప్పుడైనా కూడా నిప్పు లాంటిది. కాబట్టి నిజం ఎప్పుడు నిలబడుతుంది. కాబట్టి మా కవితక్క కేసులో కూడా విజయం సాధించి కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుంది. అదేవిధంగా మా కవితక్క కూడా ఘనమైన స్వాగతం వరంగల్ తూర్పు నియోజకవర్గం తరఫున కూడా ఈ సందర్భంగా చెప్పడం. నువ్వు అప్రూవర్గా మారితే మీ కవితకు బెయిల్ ఇస్తాం అంటే కవితకు ఒకటే మాట చెప్పింది, నాకు బెయిల్ రాకుండా మంచిదే, కానీ పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు, నాయకులు, తెలంగాణ ప్రజలు దానికోసం మనం నిలబడి కొట్టాడాలి తప్ప నా కోసం త్యాగం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు న్యాయస్థానాన్ని మేము నమ్ముతున్నాం, మాకు న్యాయం జరుగుతుందన్న సంకల్పంతో ఉన్నామని చెప్పి గట్టిగా ఆ రోజు వారు పెట్టినటువంటి ఆశను త్రోసిపుచ్చినటువంటి మహానేత, మహిళా నేత మా కవితక్క అని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఏమైనప్పటికీ మాజీ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు కావడం పట్ల వరంగల్ తూర్పు నియోజకవర్గం ప్రజలతో పాటు మాజీ ఎమ్మెల్యే నలపనేని నరేందర్ హర్షం వ్యక్తం చేస్తున్నారని వారి మండలం చెప్పడం జరిగింది. కెమెరామెన్ శ్రీనివాస్తో వరంగల్ ఉమ్మడి జిల్లా కరెస్పాండెంట్ చంద్ర.